కాశీ ఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని పవిత్ర భావం, ఒక ఆధ్యాత్మిక లోకంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది కదూ. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన నగరాల్లో ఒకటైన ఈ కాశీ గురించి, దీని వెనుక ఉన్న అద్భుతమైన కథల గురించి, అసలు ఇది ఎలా పుట్టింది, ఎందుకు అంత ప్రత్యేకమైందో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక నగరం కాదు, అక్షరాల దైవత్వం నిండిన ఒక జీవనాధారం. బ్రహ్మదర్పం నుండి శివుని సంకల్పం వరకు కాశీ ఎలా పుట్టింది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దీని వెనుక కొన్ని అద్భుతమైన పురాణ కథనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి అత్యంత ప్రచారంలో ఉన్నది. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సమయంలో తనకు మాత్రమే సృష్టి చేసే శక్తి ఉందని, తాను గొప్ప సృష్టికర్తను అని ఒక చిన్న అహంకారం కలుగుతుంది. బ్రహ్మకు అప్పుడు 5 తలలు ఉండేవి, గుర్తుంచుకోండి. అయితే బ్రహ్మలో కలిగిన ఈ అహంకారాన్ని తొలగించాలని, సృష్టిలో సమతుల్యతను నెలకొల్పాలని పరమశివుడు నిర్ణయించుకున్నాడు. తన నుదిటి నుండి భయంకరమైన భైరవుడిని సృష్టిస్తాడు. భైరవుడు శివుడికి ఒక రుద్ర రూపం, శివుని ఆజ్ఞను నిర్వర్తించే దేవుడు. శివుని ఆదేశం మేరకు భైరవుడు నేరుగా బ్రహ్మ వద్దకు వెళ్ళి అతని 5వ శిరస్సును ఖండిస్తాడు. ఈ చర్య ద్వారా బ్రహ్మ తన అహంకారాన్ని కోల్పోతాడు. బ్రహ్మ శిరస్సును ఖండించినందుకు భైరవునికి మహా అత్యపాతకం అంటుకుంటుంది, అంటే పాపం అంటుకుంటుంది. బ్రహ్మను చంపినందుకు బ్రహ్మకు పాపం అంటుకుంటుంది. ఈ పాతకం నుండి విముక్తి పొందడానికి భైరవుడు ఆ ఖండించిన బ్రహ్మ శిరస్సును తన చేతిలో పట్టుకొని దానిని నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ లోకమంతా తిరుగుతాడు. ఆ కపాలం నింపితేనే పాపం తొలగిపోతుందని నమ్మకం. భైరవుడు అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి కాశీక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. కాశీక్షేత్రంలోకి అడుగుపెట్టగానే భైరవుని చేతిలోని ఆ బ్రహ్మ కపాలం అద్భుతంగా నిండిపోతుంది. ఆ క్షణంలోనే అతనిని అంటుపెట్టుకొని ఉన్న బ్రహ్మహత్య పాతకం పూర్తిగా తొలగిపోతుంది. భైరవునికి శాంతి లభిస్తుంది. కాశీ అసాధారణమైన పవిత్రతను కలిగిన ప్రదేశం, అందుకే అక్కడికి అడుగుపెట్టగానే బ్రహ్మహత్య పాతకం కూడా తొలగిపోయింది. అంటే అతను చేసిన హత్య పాపం కూడా పూర్తిగా తొలగిపోయింది. ఈ సంఘటన కాశీని పాపాలను తొలగించే క్షేత్రంగా గుర్తించింది. అందుకే ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ మొత్తం సంఘటన వెనుక శివుని సంకల్పం ఉంది. బ్రహ్మ అహంకారాన్ని తొలగించి కాశీని ఒక అత్యంత పవిత్ర క్షేత్రంగా స్థాపించడమే దీని ఉద్దేశం. ఈ కథను బట్టి కాశీ ఒక మానవుడు నిర్మించిన నగరం కాదు, అది సాక్షాత్తు దైవ సంకల్పం నుండి ఉద్భవించిన పవిత్ర భూమి అని స్పష్టమవుతుంది. ఇంకొక కథనం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో ఉండగా శివుడు తన త్రిశూలాన్ని భూమిలో నాటి దానిపై తన నివాస స్థలంగా కాశీని సృష్టించాడు. అందుకే కాశీని శివుని త్రిశూలంపై నిలిచిన నగరం అని కూడా అంటారు. ప్రళయం వచ్చినప్పుడు కూడా శివుడు తన త్రిశూలంపై కాశీని నిలిపి రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కథలన్నీ మనకు ఏం చెప్తున్నాయంటే, కాశీని ఏ మనిషి నిర్మించలేదు, ఇది సాక్షాత్తు పరమశివుడిని సంకల్పం నుండి ఉద్భవించిన దివ్య క్షేత్రం. అందుకే దీనిని ఆనంద ఖననం లేదా అవిముక్త క్షేత్రం అనే పేర్లు వచ్చాయి. కాశీ గురించి మనం తరచుగా వినే ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఎంతటి వరదలు వచ్చినా ప్రళయాలు వచ్చినా కాశీక్షేత్రం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని చాలామంది చెప్తారు. దీని వెనుక ఉన్న కథ ప్రకారం శివుడి అపారమైన మహిమతోనే ముడిపడి ఉంది. శివుడు తన త్రిశూలంపై కాశీని మోస్తున్నందున భూమిపై ఎన్ని మార్పులు వచ్చినా, గంగా నదిలో ఎంత పెద్ద వరద వచ్చినా అది కేవలం ఘాట్లు వరకు మాత్రమే వచ్చి తగ్గుముఖం పడుతుంది. నగరం లోపలికి ప్రవేశించి ఎప్పుడు తీవ్ర నష్టం కలిగించదు. ఇది కేవలం పురాణాల నమ్మకం మాత్రమే కాదు, వేలాది సంవత్సరాలుగా చరిత్రలో కూడా రుజువైన సత్యం. గంగా నదిలో వరదలు సాధారణంగా వచ్చినప్పటికీ అవి కాశీ నగరం మొత్తాన్ని ముంచెత్తిన సందర్భాలు చాలా అరుదు. ఇది శివుడి అపారమైన రక్షణ, ఈ క్షేత్రానికి ఉన్న అసాధారణమైన మహిమ వల్లనే జరుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. కాశీ అంటేనే శివమయం, గంగామయం. మోక్షానికి మార్గం, జ్ఞానానికి పీఠం. కాశీకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువుల పట్ల ప్రగాఢ విశ్వాసం.
శివుడు స్వయంగా ఇక్కడ మరణించిన వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని నమ్ముతారు. తద్వారా వారు జనన మరణం చక్రం నుండి విముక్తి పొందుతారు. అందుకే చాలామంది వృద్ధులు తమ చివరి రోజులను కాశీలో గడపాలని కోరుకుంటారు. దీన్నే కాశీవాసం అని కూడా అంటారు. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయం, కోట్లాది మంది భక్తుల ఆశ. అంటే దీని అర్థం కాశీలో మరణించిన వాళ్ళకి పుట్టుక చావు అనేది మళ్ళీ ఉండదు. ఈ కష్టాల నుండి బయటపడి పూర్తిగా స్వర్గలోకానికి శివుడే వచ్చి స్వయంగా తీసుకువెళ్తారని అందరి నమ్మకం. అందుకే చాలామంది చివరి రోజుల్లో అక్కడికే వెళ్ళి మరణించాలని అక్కడే ఉండి నివసిస్తూ ఉంటారు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఇక్కడే ఉంది. విశ్వనాథుడు అంటే విశ్వానికి అధిపతి. ఆయన ఇక్కడ కొలువబడిన భక్తులను అనుగ్రహిస్తాడు. ప్రాచీన కాలం నుండి కాశీ విద్యాభ్యాసానికి, జ్ఞానానికి క్షేత్రంగా వెలిసింది. ఎంతోమంది పండితులు, జ్ఞానులు, తత్వవేత్తలు ఈ గడ్డపై పుట్టి పెరిగారు. గొప్ప గొప్ప బోధనలు చేశారు. ఇక్కడ ఎన్నో వేద పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఇప్పటికీ ఇది విద్యాక్షేత్రంగా కొనసాగుతుంది. కాశీ భారత సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఇక్కడ నిత్యం పండుగలు, ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ గంగానది ఒడ్డున జరిగే గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆ దృశ్యం చూసిన వారికి జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. కాశీ అంటేనే కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభవం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇక్కడి ప్రతి గల్లీలో, ప్రతి ఘాట్లో, ప్రతి ఆలయం వెనుక ఒక పురాణం, ఒక చరిత్ర దాగి ఉంటాయి. ఇక్కడ సాక్షాత్తు శివుడు నివసించే ఒక ఆనంద కననం. ఈ విశేషాలన్నీ మీకు కాశీ గురించి పూర్తి సమగ్రమైన అవగాహన కల్పించాయని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ కాశీకి సంబంధించిన విషయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తెలియచేయండి ఖచ్చితంగా. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ 4000 కావడానికి వస్తున్నారు ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ద్వారానే ఇది కొనసాగుతుంది. ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు సాగుతానని ఆశిస్తున్నాను. మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.